పోసుకున్నాడు నా కొడుకు. రేయ్ ఛ, రే రామ్ వదిలేసి బాధపడకురా. బాధపడకు. ఆమ్లెట్ సూపర్. 1 మోర్. రేయ్ నీకు అసలు బుద్ధి ఉందా? వాడు అంతలా బాధపడుతుంటే మధ్యలో నీ ఎక్స్ట్రా లేంట్రా. అయితే ఏంట్రా, ఇప్పుడు నేను వీటితో పాటు కూర్చొని బాధపడాలేంటి? బార్లో బంద్ చేసేదానికోసం బాధ ఏంట్రా? చిచ్చి ఐ డోంట్ ఆల్ దీస్ థింగ్స్. రేయ్ మాటలు కాస్త తిన్నగా రాని. తాగిన మధ్యలో మైండ్కి నోటికి కనెక్షన్ దొబ్బినట్టుంది. కరెక్ట్గా మాట్లాడు. వస్తాయిలే అన్నీ వస్తాయి. ఇంట్లో సరిగ్గా మంచినీళ్ళు ఎత్తారు లేదు కూడా తెలియదు. వీళ్ళ కోసం వీళ్ళ అమ్మానాన్ని సరిగ్గా తింటున్నారు లేదు. వీళ్ళు మటుకు అక్కడ ఆమ్లెట్లు అని తెస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని వద్దనుకొని రాలేదురా, వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి వచ్చారు. సర్లేవా, వీడు ఎంత తోకపోతే వీళ్ళ నాన్న అన్నేసి మాట్లాడాడు ఇండి. అన్నయ్య ప్లీజ్ మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి. ఏంటే వీడికి మర్యాద? చిచ్చి సిగ్గు లేని అదవా. అన్నయ్య సంధ్య నువ్వు లోపలికెళ్ళు. అది కాదు రోహిత్. లోపలికెళ్ళు. రేపు తాగుపోతే అదవా, మందేస్తే ముందు వెనక చూడవారా? ఏది పడితే అది వాగుతావా? సారీరా, ఇలా చేస్తాననుకోలేదు. అది సర్లేరా, వీడి బాధ ఎప్పుడు ఉండేదేగా. మరి అమ్మాయి సంగతి ఏంటి? అదే తెలియట్లేదురా. ఎప్పుడు మాట్లాడదామన్నా ఏదో ఒక ప్రాబ్లం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయట కలవడానికి కుదరట్లేదంటున్నావు, మరి ఎలా రా? అదే తెలియట్లేదురా. అరే మామ, ఒక పని చేయరా, డైరెక్ట్గా బార్కి వెళ్ళిపో. మందు తాగితే ఎక్కడ లేని ధైర్యం వస్తుందిగా మీ అబ్బాయిలకి. చూద్దాం. ఏంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? రే భయంగా ఉందిరా. మర్చిపోవే, పిరికివాడికి ప్రేమించే అర్హత లేదు. అరే అది నా పిరికితనం కాదురా. మరేంట్రా? లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడేవాడు లైఫ్ లాంగ్ ధైర్యంగా నీ వెంటే ఉంటాడని గ్యారెంటీ ఏంటి? అరే నీ భయపడేది ధైర్యం లేక కాదురా. నేను చెప్పాక తను ఒప్పుకుంటే హ్యాపీయే. ఒకవేళ ఒప్పుకోకపోతే? ఓహో, అలా అని ఇలా చూసుకుంటూ బతికేస్తారా? అది కాదురా. హే, నువ్వేం మాట్లాడక అక్కడ. వెళ్ళి నీ ఫీలింగ్స్ బయట పెట్ట అక్కడ. రే నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోకుండా ఏదో ఒకటి తేల్చుకొని రారా. ఇంతకీ తను వస్తాడంటావా? నాకైతే నమ్మకం లేదు. రామ్ వెళ్ళరా. వెళ్ళరా.
ఏదో నాగ్గాడు అన్ని ఏ పక్కపో. రే మేనేజర్ రా మేనేజర్ అయితే నన్ను పని చేసుకున్నావా? నువ్వు పని రే రోజు మొత్తంలో నువ్వు చేసిన బిల్లు 115 రూపాయలు. అందులో సగం స్టఫ్ నువ్వే తినేసావని ఆ? ఆ బిల్లు కూడా అందుట్లో వేసావని ఆ కస్టమర్ బిల్లు కట్టకుండా వెళ్ళిపోయాడు. తాగుబోతుడి దగ్గర బిల్లు కట్టించుకోలేకపోయా కానీ నువ్వే మేనేజర్ రా. పక్కపో. ఏంట్రా నా శీలాన్ని శంకిస్తావు కదా? నా పనితనం ఏంటి చూపిస్తా, నేనేంటి చూపిస్తా. లే లే, 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 పక్కలే. చే, 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 చే. నువ్వు చెప్పావు చైనా పోయి రావచ్చు తెలుసా? పక్కపో. రామ్ వచ్చాడే, వెళ్ళి మైథిలికి చెప్పాలి. ఓసి రామ్ వచ్చాడే. ఆపే. అరే నిజంగా వచ్చాడే. ఆపవే. వస్తాడో రాడో నమ్మకం లేదన్నావు. అరే నిజంగానే వచ్చాడే బాబు, కావాలంటే వచ్చి చూడు. ఏయ్ ఉస్సీ. అయ్యా అవునే, నిజంగానే వచ్చేసాడు. నేను చెప్పానా, వెళ్ళు వెళ్ళు. కొంచెం భయంగా ఉందే. నువ్వు ఇలాగే భయపడుకుంటూ కూర్చో, ఎవరో ఒకరు వచ్చి ఆ టేబుల్ తీసేసుకుంటారు. అమ్మో. భయం వేస్తుందా? సరే వెళ్తా. ఓహ్. ఓకే నా ఫేస్ అంతా బానే ఉంది, పద. నా వల్ల అవ్వట్లేదే. చెప్పు ఏదో ఒకటి చెప్పవే బాబు. ఉస్సే. ఓకే ఓకే వెళ్తా. ఆర్డర్. నాగు వచ్చాడే. ఒరేయ్ మైథిలి ఆ బ్రాండ్కి లేదు. నెక్స్ట్. అది నేను చెప్పింది బ్రాండ్ నేమ్ కాదు భయ్యా. ఒరే నాగు. ఏంటి ఆ బ్రాండ్కి లేదు, వేరే ఏమైనా కావాలంటే చెప్పండి. అంటే అది రే నాగు. ఏంటే నీ బాధ? డ్యూటీ చేయట్లేదు ఆడేడుస్తాడు, చేస్తేనే నువ్వు ఏడుస్తావు. ఈ మనిషి ఏమో కొత్త కొత్త బ్రాండ్ల పేర్లు చెప్పి ఓ కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. ఇంకోసారి కానీ ఇసుకిచ్చావంటే నీ అబ్బా మ్యాన్షన్ హౌస్లో ఎలుకల మంది కలిపి తాపిచ్చేస్తాను. ఆర్డర్. ఏదో ఒకటి తెచ్చేయండి భయ్యా. ఏదోటంటే అది వితౌట్ ఎలకల మందు ఏ తెచ్చినా ఓకే. సర్లే. అమ్మా. మైథిలి ఆ Table సార్ number 6 ఆ పెన్ దగ్గరికి పేపర్ ఇవ్వు. సార్ బిల్. ఏది ఇడిరా. ఏందే ఇంత బిల్ వేసినావు? ఇది దీనిది మాత్రమేనా లేదంటే నీది కూడా కలిపేసినావా? రెండిటికి కలిపేసినట్టుంది బావా. చెప్పు బేబీ, ఎంత కావాలో చెప్పు. సార్ ఎంత కావాలో చెప్పు బేబీ. సార్ ప్లీజ్ సార్ వదలండి. హే డార్లింగ్, ఎంత కావాలో చెప్పు. అమ్మా ఛీ. ఎలాగైనా సెట్ చేయాలి. పల్లె ఉందిరా. భయ్యా నాకు కూడా బిల్.